మొదటిసారిగా చదువుకున్నామండి. కీర్తనల గ్రంథం 70వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 70వ కీర్తన. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. అందరం కలిసి చదువుకున్నామండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్ ఆమేన్. కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2024వ సంవత్సరం అప్పుడే ఆఖరి గడియల్లోకి వచ్చేసాం. ఈ రోజు కూడా తీసేస్తే ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలింది. 2024 జనవరి 1 తారీఖున మనం తీసుకున్న వాగ్దానాలు నిన్న కాక మనం తీసుకున్నట్టుగా ఉన్నాయి. చాలా శరావేగంగా ఈ 2024వ సంవత్సరం గడిచిపోయింది. ఇలా తిరిగి అలా వచ్చేసినట్టుగా ఉంది 2024. కానీ 2024 జనవరి 1వ తారీఖున మన పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజుకి మన పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ కాస్తంత అభివృద్ధి చెందితే దేవునికి స్తోత్రం, కాస్తంత తగ్గితే మరలా దాన్ని సరి చేసుకుని 2025లోనికి ప్రవేశించాలి. అటు ఇటు కాకుండా అలాగే ఉండిపోతే నీళ్ళు ఎప్పుడైనా చెరువులో కానీ లేకపోతే సముద్రంలో కానీ ఎక్కడైనా నీళ్లు కదులుతూ ఉంటాయి, దాంట్లో జీవం ఉంటాయి. జీవం లేకపోయింది అనుకోండి, కదలకుండా ఉంటాయి, దాన్ని బురద నీళ్లు అని అంటారు. ఏమండి, మనలో జీవం ఉందా లేదా? తగ్గితే యేసై వైపు చూసుకుని మరలా రిఫిల్ చేసుకుంటాం. ఎక్కువైతే దేవునికి మహిమ. నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు అనుకో, ఏమండి, ప్రసవం అయిన తరువాత అందరూ అడుగుతారు పాప, ఈ రెండు అడుగుతారు, ఇంకోటి అడగరు. అంతే కదండి, అడుగుతారా? రాదు. నువ్వు బ్రతికావా, ప్రభునందు నిద్రించావా అని అడుగుతారు. అమ్మా అది ఆపరేషన్, అది డెలివరీ. పాప బాబా పాప. మనం కూడా యేసయ్యలో బ్రతికున్నామా లేకపోతే అటు ఇటు కాకుండా ఉన్నామా? ఈ రోజు నుంచే పరీక్ష అనేది మొదలు పెట్టుకోండి. ఎందుకంటే ఆఖరి 2024 ఇది లాస్ట్. పరిశుద్ధపరచుకోండి, యథార్థతలోనికి రండి, మరి ముఖ్యంగా క్రీస్తు సహవాసంలోనికి రండి. పదే పదే చెప్పే మాట మీరు చెప్తారు తప్ప ఆ మాటలు తప్ప ఇంకో మాటలు రావా పాస్టర్ గారంటే మరి రానట్టే లెక్క. ప్రతిరోజు ఎంతో కొంత. ఇప్పుడు ట్విన్నీ ఉంది, ఆ అమ్మాయిని చూసి చిన్నోడు నిన్న దిగి, ఏంటి వారం ఎంత పెద్దదైపోయిందని 100 సార్లు అంది. పోయిన వారం నేను రాలేదా, వచ్చాను కదా తనకు తానే ప్రశ్న వేసుకుని చెప్పిన మాట ఏంటంటే చాలా పెద్దదైపోయింది. ఎలా తెలిసింది పెద్దదైందని? ఎలా తెలిసింది? తను చేస్తున్న చేష్టలను బట్టి, తన ఆకారాన్ని బట్టి, తను వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని బట్టి. ఆ ప్రశ్న ఎందుకు రోజు చూస్తూ ఉంటాను నేను. ఆ పిల్లని చూడడం రోజు అంటూ లేదు. 3 సంవత్సరాలు, 16 వస్తే 3వ సంవత్సరం అయిపోతుంది. అలాంటిది నాకే కొత్తగా ఉంటుంది ఒక్కోసారి. నిన్న కాక మనం పుట్టిందేనా అని. పెరుగుతూ ఉంటే సంతోషం, పెరగకుండా ఉంటే కాస్తంత ఆందోళన. మన దేవుడికి కూడా అంతే కదా, ఏమండి కాదా? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆత్మల వ్యాపారం చెయ్యాలి. మనం అలాగే ఉండిపోయినట్టయితే తండ్రి చాలా బాధపడతాడు. నువ్వు తండ్రిని బాధ పెట్టాలి అని అనుకుంటే నీ ఇష్టం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అని అంటే, ఇక్కడ 4వ వచనంలో ఉన్న మాట అదే. నన్ను వెతుకు వారందరూ ఉత్సాహము సంతోషము అసలు వెతికే కార్యక్రమం అనేది ఉందా? ఇంకా దేనికోసమన్నా వెతుకుతున్నామా?
లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, జీవకుడంబం అవన్నీ గతించిపోతాయి. అవకాశం ఉంటే మనల్ని నరకానికి లాక్కెళ్ళిపోతాయి. పనికొచ్చేది ఒకటే, యేసుక్రీస్తు నామం. అది మన పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 70వ కీర్తన పై మాటలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థ, అంటే జ్ఞాపకార్థం రోజు పాడుకునే కీర్తనది కాదు, ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి కీర్తన. జ్ఞాపకార్థ కూటం అనేసరికి మెమోరియల్ సర్వీస్ ఏమో ఈ పాట పాడేయాలనుకుంటారు జనాలు. కాదు కాదు, ఇజ్రాయేలీలు ఇప్పటికీ కూడా ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలీలు ప్రతి సబ్బాతు దినమున పాడదగిన పాట 70వ కీర్తన. 71కి పైన ఏమి ఉండదు. ఏమైనా ఉందండి? ఏమన్నా కలిసిపోయి ఉంటుంది. ఎందుకనంటే ఇదంతా 71వ కీర్తన కూడా జ్ఞాపకార్థ కీర్తనే. ప్రతి ఒక్కరూ వాళ్ళు 5వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి బైహార్ట్ చేస్తారు, కంఠస్థం చేస్తారు. ఇది ఏ కీర్తన? 70వ కీర్తన, 71వ కీర్తన. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయండి? అదే 24 + 5 29 కీర్తన వచనాలు. ప్రతి సబ్బాతు రోజున, విశ్రాంతి దినాన్న ఆ ఏడుపుల గోడ దగ్గరికో లేకపోతే సన్హెడ్రిన్ సభ దగ్గరికో వెళ్ళి ఈ పాట పాడాలి అండి. అందుకే అది జ్ఞాపకార్థ కీర్తన. జ్ఞాపకార్థ కీర్తన. మనం ఒకవేళ కీర్తనల గ్రంథంతో సంబంధం కలిగి ఉంటే నేనేం చెప్తాను అని అంటే, ప్రతిరోజు ఒక కీర్తన చదవాలి, ప్రతిరోజు సామెతలు చదవాలి, ప్రతిరోజు ధర్మశాస్త్రంలో ఒకటి చదవాలి, చరిత్రలో ఒకటి చదవాలి, ప్రవక్తల గ్రంథాల్లో ఒకటి చదవాలి, సువార్తల్లో ఒకటి చదవాలి, పత్రికల్లో ఒకటి చదవాలి నేను చెప్తాను. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికీ? ఇదో 2, ఇదో 5, 7 అధ్యాయాలు చదివితే ఆ కనెక్షన్ వేరుగా ఉంటుంది. చదివి చూడండి ఒకసారి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు అందరూ బిజీ కాబట్టి కుదరదు. కుదుర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ త్వరగా వచ్చేస్తున్నారు అనుకో, మనకి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ పరిశుద్ధతలోనికి తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇదే కీర్తన 70వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు మనం వేరే దగ్గర చూస్తాం. 40వ కీర్తన ఒకసారి తీద్దాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే, 13వ వచనం చూడండి, తర్వాత 17వ వచనం చూడండి, సరిపోతుంది. 70వ కీర్తన 1వ వచనం ఏంటండి? అదేనా? ఒకళ్ళు 70వ కీర్తన పట్టుకుంటే ఒకళ్ళు 40వ కీర్తన, ఒకళ్ళు అది పట్టుకుంటే ఒకళ్ళు ఇది పట్టుకుంటే ఇంకా టైం వేస్ట్ ఉండదు. ఆఖరి వచనం చదువుదాం, 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. 40వ కీర్తన 17వ వచనం చూడండి. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుమి. ఆలస్యం చెయ్యొద్దు. ఎందుకని ఈ రెండిటికి జ్ఞాపకార్థ కీర్తన కనెక్షన్? ఎందుకు ఈ 2 కీర్తనలు సరిపోల్చి చూసుకోవాలి? ఎందుకు ఈ 2 కీర్తనలు ఒకదానికి ఒకటి సంబంధంగా రాశారు అని అంటే, 40వ కీర్తన దహన బలికి సంబంధించిన కీర్తన. 40వ కీర్తన దహన బలికి సంబంధించింది. అయితే ఈ 70వ కీర్తన పాప పరిహారార్థ బలికి సంబంధించిన కీర్తన. 40వ కీర్తన దహన బలి, 70వ కీర్తన పాప పరిహారార్థ బలి. ఈ 2 బలులు మనము ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయానికి వచ్చినప్పుడు దహన బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలి కూడా మనం అర్పించాలి. దహన బలి అనంటే దేవానికి స్తోత్రం ప్రభువా అని స్తోత్రం చెప్తూ ఆయనకు నైవేద్యాన్ని అర్పించాలి. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దహన బలి అర్పిస్తున్నారో ఆ దహన బలి నుంచి వచ్చే ఆ ధూపము ఆకాశానికి చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు ఊరికినే వెళ్దు, పరిమళ వాసనతో పైకి లెగుస్తూ ఉంటుంది ఆ ధూపం, ఆ పొగ. ఎందుకు పరిమళ వాసన పాప పరిహారార్థ బలిలో ఎందుకు అది ఉండదు అని అంటే, నీ పాపాలను దేవుడి దగ్గర నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు. దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే మనం చేయవలసింది మన పాపాలను దేవుని దగ్గర కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. మురికి బట్టలు వేసుకుని మన దేవుని ఆలయానికి వచ్చేసి మళ్ళా మురికి బట్టలతోనే వెళ్ళిపోకూడదు.
బట్టలు అంటే మన పై బట్టలు కాదు. అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేసారు? తెల్ల చీరలు కట్టుకొచ్చాం, మేమందరం చాలా శుద్ధంగా ఉన్నాం, ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చాం. అవి కాదు నేను మాట్లాడేది. నీ రక్షణ వస్త్రం ఎలా ఉంది? ప్రతిరోజు ఈ పాపం అనే లోకంలో ఉన్నామండి. తప్పకుండా పాపం అంటుకుంటా ఉంటది. దాని తీవ్రత ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఉంటది. ఒక్కొక్కటి ఎఫిషియన్సీ 1000 రూపాయలు సంపాదించేటట్టుగా ఉంటుంది, ఒక్కొక్కటి ఎఫిషియన్సీ 10 రూపాయలు సంపాదించేటట్టుగా ఉంటుంది. ఈ లోకంలో తెలివితేటలను బట్టి. పాపంలో కూడా అంతే. నీ తెలివి ఎక్కువైపోతే పాపం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. అది పాపపు తెలివి. పైనుండి వచ్చి జ్ఞానం అని ఒకటి ఉంది. అది నువ్వు రోజు రోజుకు సంపాదించుకోవాలి. నువ్వు ఎదుగుతున్నావు అనడానికి ఒక సాక్ష్యం ఏంటి అని అంటే, పైనుండి వచ్చి జ్ఞానం నీకు నింపబడుతుందంటే నీకు ఒక సూచన ఏంటి అని అంటే, అవి లక్షణాలు మనలో ఎలా కనపడాలి? అవి నీ ప్రవర్తన మారిపోద్ది, నీ శ్రద్ధాభక్తులు మారిపోద్ది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టయితే ఇంకా దేవుడు కూడా చాలా బాధపడతారు. అందుకనే 40వ కీర్తన దహన బలి, 70వ కీర్తన పాప పరిహారార్థ బలి. ఈ 2 కీర్తనలు ఎందుకు కలిశాయి అని అంటే, దేవుని ఆలయం దగ్గరికి లేదా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు దహన బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలి అర్పించాలి. తర్వాత ఈ బలులన్నీ అర్పించుకుని మనం గంగాళం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆవరణంలోనికి వెళ్ళాలి. ఏమండి, ఇది ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్, ఉపోద్ఘాతం. 70వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అంటే దావీదు గారు ఎప్పుడైతే గొలియాతును జయించాడు, శత్రువులు ఎక్కువైపోయారు. ఎందుకని? ఆ ఆడవాళ్ళు పాడిన పాటలకు. ఆడవాళ్ళు ఏం పాడారు? సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా అనేసరికి కొంతమందికి ఇష్టం పుట్టలేదు. దేశంలో ఎప్పుడు ఒక రాజుని పొగడరు. పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు, తిట్టేవాళ్ళు. ఒక వ్యక్తి ఎప్పుడు మంచి చేయలేడు, చెడ్డ చేయలేడు. ఏమండి? అయితే ఇక్కడ ఈ 1వ వచనం ప్రకారం దావీదుకు శత్రువులు ఎక్కువయ్యారు. సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సహాయం రావటం కాస్తంత ఆలస్యం అయ్యేసరికి ఇక్కడ చెప్తున్నాడు 2 లైన్లో, ఒకటి ఏలో ఒకటి బిలో కూడా త్వరగా రమ్ము, త్వరగా రమ్ము అని కేకలేస్తున్నాడు దావీదు. అసహనంతో దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థనకు సమాధానం రానప్పుడు వచ్చే కేక. ఒకవేళ మనకు కూడా ఏదైనా ఆపదలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మేము లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, అటు ఇటు కాకుండా ఏం చేస్తాం? వాచ్మెన్ త్వరగా రా, కొద్దిగా పనులే ముగించుకుని రా అంటామా? లేకపోతే గట్టిగా కేకలేస్తామా? అదిగో చూసారా, అలవాటు బాగా ఆవిడ. అలాగే ఆపదలో ఉన్నామంటే గట్టిగా కేకలేస్తాం. ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయన వచ్చేసరికి కాస్తంత టైం అయిపోద్ది. లోపల కరెంట్ వచ్చి కిందకి దిగి వెళ్ళిపోతాం మనం. ఏమండి? అలాగే దేవుణ్ణి కూడా మనం త్వరగా రా అంటే త్వరగా రాడు ఆయన. ఆయనకంటూ నిర్ణీత సమయం ఒకటి ఉంది. కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళందరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం యుద్ధం చేసేవాళ్ళు చేస్తుంటారు. కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళు వచ్చి ఆ డిస్పెన్సరీ, అక్కడ డిస్పెన్సరీ ఉంటుంది ఆ యుద్ధ భూములు, అక్కడికి వచ్చి వాళ్ళు కట్లు కట్టుకుంటూ ఉంటారు. భోజనం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అలసిపోయే వాళ్ళు అలసిపోతూ ఉంటారు. ఈ లోపల రేడియో మెసేజ్ ఒకటి వస్తుంది. ఏమని? ఈ వేగులు వారు చెప్తారు, బాబు కెప్టెన్, మన శత్రువులు ఒక 10,000-15,000 అడుగుల్లో సమీపంగా వచ్చేసారు అనగా వీళ్ళందరూ ఏమైపోతారు? అన్నం తినేవాడు తింటాడా? ప్లేట్లు అక్కడ పెట్టేసేసి రెడీ అయిపోతారు. మళ్ళా కట్టుకోవాల్సిన ఆయుధాలన్నీ పట్టుకుని యుద్ధానికి రెడీ అయిపోతారు. అరే మేము తిన్నాంలే, ఆఖరి ముద్ద ఆగు, చేయి కడుక్కుని వస్తాను, లేకపోతే అన్నం తినేసారు కదా స్వీట్ తిని వస్తాను, ఏముండవు. ఉన్న పాటున ఎప్పుడైతే ఆ రేడియో మెసేజ్ కెప్టెన్ విన్నాడో అతను ఏమంటాడో తెలుసా? నువ్వు చెప్పింది నేను విన్నాను, నాకు అర్థమయ్యింది. ఏమంటాడండి? నువ్వు చెప్పింది నేను విన్నాను, నాకు అర్థమైంది. అంటే నేను వచ్చేస్తున్నాను అని ఆయనకు సైన్ ఇచ్చాడు అనమాట. వచ్చిన వెంటనే వెళ్తాడా? వీళ్ళందరినీ తీసుకుని ఆ ఫ్లైట్ ఎక్కి ఒకరికి వెళ్ళేసరికి కాస్తంత టైం పడుతుంది. మన దేవుడు కూడా ప్రార్థన ఆలకించే దేవుడు, వెంటనే వింటాడు. ఎందుకంటే 65వ కీర్తన ప్రకారం, 65వ కీర్తన 2వ వచనం మనందరికి తెలిసిందే కదా. ఏమనుంటుందండి అక్కడ? ప్రార్థన ఆలకించువాడా,
వద్దకు వచ్చి అది మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. లాజరు గారికి జ్వరం వచ్చింది, చావు బతుకుల మధ్యన ఉన్నారు. అప్పట్లో సతస్కోపులు ఆస్కోపులు ఏమి లేవు, చేయబట్టి చూడటం కళ్ళు తిప్పి చూడటమే పురాతన మనుషులకి. వెంటనే మార్తమ్మ ఏం చేసింది, యేసుక్రీస్తు ప్రభు అక్కడెక్కడో సువార్త చెప్పడానికి వెళ్ళారు. తమ్ముడు తొందరగా వెళ్ళి ఆయనకి లాజరు చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన తొందర రమ్మని అని అంటే ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎవరో బ్రదర్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుకి చెప్పాడు, ఏమని, లాజరు చచ్చిపోతున్నాడు. చాలా సీరియస్గా ఉంది. ఓహో, నేను త్వరగా రమ్మన్నారు. సరే అన్నాడు తప్ప ఇంకో మాట మాట్లాడలే. కదిలిన సూచనలు ఎక్కడ ఆయనగా బ్రదర్ కనపడలా. మళ్ళా అతను నీరసంగా వచ్చేసాడు. వచ్చేస్తే మార్తమ్మ కనపడింది. చెప్పావా? చెప్పారు. ఏమన్నాడు? అన్నాడు. తొందరగా రావాలండి. ఓహో అన్నాడు. అంతేగాని వస్తారని చెప్పలేదా? చెప్పలేదు. ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? చనిపోయిన 4 రోజులకు వచ్చాడు. ఆయన చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు రావచ్చు కదా, రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ శ్రమ వలన దేవుని నామము మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జరిగింది? 2024 సంవత్సరాలు, 2030 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది ఈ సంభవం. ఇప్పటికీ కూడా మనతో మాట్లాడుతుంది. మరియా మార్త ఎదురు చూశారు. లాజరు చచ్చిపోయాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజున వస్తున్నాడు. ఈయన వచ్చేదేమన్నా కంగారుగా వస్తున్నాడా? నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు, పాటలు పాడుకుంటా. తండ్రిని గౌరవించడమే కదా యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు చూపించిన మార్గం. యేసు ప్రభువే తండ్రిని అనుక్షణం ఆయన దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు, తండ్రిని స్తుతిస్తూ ఉండేవాడు. నా తండ్రి ఇంటి పని మీద నేను వచ్చాను, తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఈ మాటలే ఉండేవి. తండ్రి పట్ల అంత ప్రేమ కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువే అంత గౌరవం కలిగి ఉంటే మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి. మొత్తానికి వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళిపోయి ఏమైనా వెళ్ళి తొందరగా వెళ్ళిపోయి పరిగెట్టుకు వెళ్ళిపోయి సమాధిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మనమైతే ఏం చేస్తాం? బాబోయ్ చచ్చిపోయాడా, సమాధి దగ్గరికి వెళ్ళిపోదాం, తన లోపలికి వెళ్ళిపోదాం అని అడవడద్దు. యేసు ప్రభువుని పట్టాడా? రాయి తీయండమ్మా, తీశారు. లాజరు ఆయన శక్తి ఏంటో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు కూడా త్వరగా రమ్ము అని అంటా ఉంటే దేవుడికి తెలుసు దావీదుకి తప్పకుండా విజయం వస్తుంది, దావీదు తప్పకుండా రాజు అవుతాడు. రాజు అవ్వడానికే కదండి ఎక్కడో గొర్రెల కాపురం తీసుకొచ్చి అభిషేకించింది. ఆ చిన్న మాట దావీదు గారి సహితం, అంత భక్తుడు సహితం చిన్నది మిస్ అయ్యాడు. అంటే ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి మనకి బాగానే ఉంది. అనుభవిస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తుంది. మనకు కూడా కాస్త తట్టి ఇటు కంగారు పడతా ఉంటాం. కానీ మనం కంగారు పడ్డామని దేవుడు మాత్రం చెప్పాలి. దేవుడు మాత్రం పడ్డావు. ఆయన రావాల్సిన టైంకే వస్తాడు. 2వ వచనం, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఈ మాట, ఈ వచనం చదువుకుంటా ఉంటే దావీదు శత్రువులను శపిస్తున్నట్టు ఉంటుంది. ఏమండి, శాపవచనం మన నోట ఉండొచ్చా? శాపం మనం పలకొచ్చా? సాధ్యమైనంత వరకు సమాధానంగానే మనం ఉండాలి, శత్రువులు లేకుండానే ఉండాలి సాధ్యమైనంత వరకు. కానీ ఒక భక్తుడు ఏమంటాడు అని అంటే, నేనేమీ చేయను కానీ నా దేవుడు మాత్రం నన్ను అవమానించిన వారిని, నన్ను ద్వేషించిన వారిని ద్వేషించక మానడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న వాక్య ప్రకారం దావీదు గారు ఈ మాట మాట్లాడారు తప్ప దావీదుకి అయితే వారి మీద కోపం లేదు. ఎందుకంటే చంపాల్సిన సౌలునే చంపకుండా వదిలిపెట్టేశాడు. ఇంక ఈ శత్రువులే మాత్రం. అది శాపవచనం కాదు. దేవుడు తప్పక నాకు సహాయం చేసి, నా పక్షాన యుద్ధం చేసి, నా పక్షాన వ్యాజ్యమాడి, నా శత్రువులను తప్పక సిగ్గుపడేటట్లు చేస్తాడు. అంతేనండి. సిగ్గునొందుదురుగాక, వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానము నొందుదురుగాక. ఈ కార్యం ఎవరు చేస్తారు అని అంటే, 1వ వచనంలో ప్రార్థన వినలేదు. తండ్రి తొందరగా నా ప్రార్థన ఆలకించు, నా పక్షాన్ని యుద్ధం చేయని ప్రార్థన చేసినోడు రెండవ లైన్కి వచ్చేసరికి ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. నన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో వారు సిగ్గుపడతారు, నా దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత కూడా మనకి ఇది రాదు.
మనం ఈ కీర్తన ఎలా చదువుతామంటే ప్రార్థన చేసి ఇంకా ఆక్రోషం తగ్గక శపించడం మొదలు పెట్టాడు అని అర్థం చెప్పుకుంటాం. కానీ దాని అర్థం అది కాదు. ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన విన్న దేవుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రకారం మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాన్ని విశ్వసించిన ఎడల కార్యములు జరిగించే గొప్ప దేవుడు తప్పక వస్తాడు అని నన్ను సిగ్గుపడేవారు అవమానం పొందుతారు. అదే మాట దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసి నమ్మడమే. నాగటి కాటి మీద చెయ్యేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు. వెనక్కి తిరిగి చూసావంటే నీకంటే అన్యుడే బెటర్. అర్థమైతే ఆమె చెప్తాను. అన్యుడికి క్రీస్తు ప్రేమ తెలియదు కాబట్టి ఒకవేళ ఏమైనా అవమానించినా పర్వాలేదు. క్రీస్తు ప్రేమ మనందరికీ తెలుసు. ప్రభు బలలో చేయవేయబోతున్నాం మనం. 1 కొరింథీ పత్రిక 11, 23, 24, 25 ప్రకారం దీనిని చేసినప్పుడల్లా మీరు నన్ను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు 2024 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని నలగగొట్టిన ఆ సంభవాన్ని, శపించిన ఆ సంభవాన్ని, ఉమ్మూసిన ఆ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని కూడా మనం వెనక్కి తిరిగి చూస్తున్నాము అని అంటే మనం అన్యుల కంటే దౌర్భాగ్యులము. దయచేసి ఈ మాట అన్నది తప్పదు మనకి. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. క్రయధనము. ఆమేన్. రక్తం ఇచ్చి. ఇంట్లో ఒకరికి బాగాలేదు, బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటే ఆయన ఏబి అండి, నాది ఓ పాజిటివ్ అండి, కబరదు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుందాం, డబ్బులు కట్టేస్తాం ఎంతైనా. కానీ దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆ దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని ఏమండి, ఏమైనా అర్థం ఉందా ఈ వచనంలో? అసలు అల్లాడించడం ఎందుకు? గూడు రేపడం ఎందుకు? మళ్ళీ వెళ్ళి రెక్కల మీద మోయడం ఎందుకు? ఇదంతా ఎందుకు? కథ ఉన్న వాటిని ఉండవచ్చు కదా అక్కడ. అవునా కాదండి? జ్ఞానులందరూ ఆలోచిస్తారు. మంజులా మేడం గారు నాకు మొట్టమొదట చెప్పిన వాక్యం అది. ఏది? పక్షిరాజు కోసం. ఎడారిలో సెలయేరులు అనే పుస్తకం ఒకటి ఉంటుంది, డైలీ బ్రెడ్. మేమేమన్నా తిరిగేసి చెప్పామా? మేమన్నా తిరిగేసి చెప్పామా? ఆవిడ చెప్పిందనే కదా చెప్పాం. చెప్పిందే అది కదా. ఏ చెప్పు అయితే ఉంది, పొలరాలు కొట్టుకుంటాను. కుడైతే ఉంది, అడైతే ఉంది. ఆ పక్షిరాజు గూడు ఎందుకు రేపాలి అసలు? రెక్కల మీద ఎందుకు ఎక్కించుకోవాలి అసలు? ఎందుకు ఎక్కించుకోవాలి అని అంటే ఆ చిన్న పిల్లకి ఆ ఫేదర్స్, ఆ ఈకలు కూడా, పక్షిరాజు ఈకలు కూడా గుచ్చుకుంటాయి దానికి, తన శరీరానికి. అంత మృదువుగా ఉంటాయి పిల్లలు. ఏమండి? ఎందుకు రేపుతుంది అని అంటే అది కూడా బలపడి తన వలె ఎగరాలని. ఎందుకంటే అది పక్షిరాజు, అది రాబోయే కాలంలో కాబోయే రాజు అది. అవునండి? అది ఎగరాలి అని అంటే శ్రమ పడాలి. దాని మొత్తం ఒక్కొక్క పుల్ల ఈక తీసేసి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత అది జారి పడిపోతా ఉంటే అమ్మని తిట్టుకుంటా ఉంటే బుద్ధులే తిరిగి. అవునా కదా? తర్వాత తీసుకొచ్చి ఆ రెక్కలు తీసుకొచ్చి ఇలా ఎక్కి ఆ రెక్కల మీద తీసుకెళ్తుంది మళ్ళీ దేవునికి స్తోత్రం. అప్పుడు భలే సంతోషిస్తుంది. పాపం తెలియక చేసింది మొదటి రోజు కదా, తెలియక. మళ్ళీ రేపు పొద్దున్న అదే కార్యక్రమం. ఏ కార్యక్రమం? మళ్ళీ చెదరగొట్టే కార్యక్రమం. కింద దాకా వచ్చి నేల మీద పడిపోతాడు. మళ్ళీ వచ్చింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా అనుకుంటారు. 2వ రోజు, 3వ రోజు మెంటలా అనుకుంటారు. తీరా 4వ రోజు వచ్చేసరికి ఎగురుతూ ఉంటే అప్పుడు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ దాని అంక చూసి సంతోషిస్తూ ఉంటే ఈ ఎగురుతున్న ఈ పెట్టు కూడా దాని అంక చూసి ఆనందపడుతూ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని అలాగే ఏదో ఒకటి దేవుడు మనకి మేలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఆ సామర్థ్యం మనకి రావాలని దేవుడు శ్రమలను తీసుకొచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి అంటే ఏమి అర్థం? దానికి నీకు ఒక ఆశీర్వాదం రాబోతుంది.
హార్స్ రైడింగ్ అంటే నీకు చాలా ఇష్టం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయలేము. గోపి నువ్వేం చేస్తావా? గుర్రం తోళ్ళు, ఆయన కూడా తోళ్ళంటే. ఒకవేళ గుర్రం తోలాలి, గుర్రం ఉంటే బాగుండని మీరు ఎవరన్నా అనుకున్నారనుకో, ఆ తోలే సామర్థ్యం కోసం ఎక్కడికి వెళ్తారు మీరు? హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుని ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటాడు ఆయన. అటెక్కు, ఇటు దూకు, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటాడు. ఒక్కోసారి ఆ గుర్రం వెనక కాళ్ళు ఎత్తుద్ది ఇలాగ పైకి, ఒక్కోసారి ముందు కాళ్ళు ఎత్తుతుంది. దాని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తుంటుంది అది. అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు గుర్రం తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఏం చేస్తాడు ఈయన? స్వారీ చేస్తాడు. ఆమె మనకు కూడా ఒక ఆశీర్వాదం రావాలి అని అంటే దాని సామర్థ్యం రావాలి, పరిశుద్ధాత్మ వరములు కావాలి, అన్య భాషలు మాట్లాడాలి, అర్థం చెప్పాలి, ప్రవచనం చెప్పాలి. ఇవన్నీ కోరుకుంటున్నావు, ఆసక్తితో అపేక్షిస్తున్నావంటే దేవుడు ఇస్తాడు. వాక్యం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? మీ పిల్లోడు చేపను అడిగితే మీరు పామునిస్తారా? రొట్టెని అడిగితే రాయినిస్తారా? మరి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే నిశ్చయంగా పరిశుద్ధాత్మని ఇస్తాడు కదా. అవి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? సామర్థ్యం కలుగ చేస్తాడు. మనం అనుకుంటాం శ్రమ పెడతామని అనుకుంటాం. ఏమండి, మనం ఆ గుర్రం మీద స్వారీ చేస్తుంటే 3వ వచనం జరుగుతుంది. ఏంటట 3వ వచనం? ఆహా ఆహా అని పలుకువారు ఆశ్చర్యపడతారు. అరే మనం ఇన్ని శ్రమ పెట్టాము, బాధ పెట్టాము, అవమానించాము, సిగ్గుపరిచాము. ఇతనేమో గుర్రం మీద ఎక్కి తిరుగుతున్నాడు, రాజులాగా రాజు వలె తయారైపోయాడు. ఇక దేశాన్ని పరిపాలించడమే మన సౌలు రాజు గారు తప్పుకోగానే దావీదు సింహాసనం ఎక్కేస్తాడు. యోనాతాను కూడా దావీదుకు సహకారే. యోనాతాను కూడా దావీదు పట్ల స్త్రీలకు మించిన ప్రేమ కలిగిన వాడు. యోనాతాను కూడా దావీదా నువ్వు రాజు పదవికి నువ్వు అర్హుడవు అని ప్రకటించేశాడు. ఇదేంట్రా మనం ఇతనేమో అటు ఇటు పారిపోతాడు, మన రాజు చేతిలో చచ్చిపోతాడు, శవం అయిపోతాడని దావీదుని అనుకుంటా ఉంటే వాళ్ళు ఏమని పలికారట? ఆహా ఆహా ఎన్ని శ్రమలరా అని వికటాట్టహాసం చేశారు వాళ్ళు. తీరా ఏమైపోయారు వాళ్ళందరూ? విస్మయం ఉంది. ఆహాహారి వాళ్ళు నోరు మీద వేసుకుని ఇదేంటి ఇది ఇలా జరిగింది, ఎంత అవమానం వాళ్ళకి, మనశ్శాంతి ఉంటుందా? ఆయన గారు అరణ్యంలో తిరుగుతున్నప్పుడంతా వీళ్ళు ఏడిపించారు. ఇప్పుడు రాజు అయిపోయాడు, వీళ్ళు నిలబడతారా రాజ్యంలో ఎక్కడన్నా? ఏమండి, వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ వెళ్ళాడు సొలొమోను, లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు దావీదు గారు. షిమి నన్ను రకరకాలుగా మాట్లాడాడు, ఆయన విడిచిపెట్టొద్దు. యోవాబు నేను వద్దన దాన్ని చేశాడు, విడిచిపెట్టొద్దు అని లిస్ట్ ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. అలాగే దావీదు ఇచ్చినట్టుగానే దేవుడు కూడా అప్పచెప్తాడు కదా, పలానా వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళు విడిచిపెట్టొద్దు. దావీదు చేతికి ఏమి రక్తం అంటుకోలేదు, సొలొమోను చేతికి ఏమి రక్తం అంటుకోలేదు. జరగాల్సిన పని జరిగిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. అదోనియా అన్నవాడు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడట. వెంటనే సొలొమోను చెప్పాడు, నువ్వు బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నావు కాబట్టి ఓకే, నువ్వు ఎప్పుడన్నా బయటికి దాటి వచ్చావా, నీ ఊరు దాటి బయటికి వచ్చావా, నీ ఇల్లు దాటి బయటకు వచ్చావా చచ్చిపోతావు. ఒక 2 నెలలు జాగ్రత్తగా ఉన్నాడు. 3వ నెల అందరూ వదిలేసారు, అందరూ మర్చిపోయారు అనుకుని బయటకు వచ్చాడు అంతే. యోవాబు వెళ్ళాడు, కత్తి దూసి అతనిని చంపాడు. నిన్నెవరైనా ఆహా 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 నవ్వుతున్నారేమో. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంట? 4వ వచనం చదువు. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. దేవుణ్ణి వెతికేవాడివైతే నీకున్న క్యారెక్టర్ అక్కడ ఉంది. 4వ వచనంలో అంతా అదే. దేవుణ్ణి వెతికితే నువ్వేం చేస్తావట? ఉత్సహించి సంతోషిస్తావు దేవుని సన్నిధిలో. దేవుణ్ణి ఆరాధిస్తావు, మహిమపరుస్తావు, ఘనపరుస్తావు. ఏదైనా నీ కృప వల్లనే ప్రభా, నీ దయ వల్లనే, నా గొప్పతనం ఏమీ లేదు, నా శక్తి కాదు, నా బలం కాదయ్యా, నీ కృపే, నీ ఆత్మ సహాయం చేతే నేను చేయగలిగాను ప్రభా అని ఒప్పుకుంటావు. దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటావు. నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు అని అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి వెతకట్లేదు అంతే. మనం దేవుణ్ణి వెతికే వాళ్ళమా కాదా అనేది ఇక్కడ మనం ఎస్ఎస్ చేసేసుకోవచ్చు. ఎవరో ముక్కు మీద ఏరెట్టి నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా అని అడగాల్సిన అవసరం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనల్ని కడుగుతూ ఉంటుంది. చాకలివాని సబ్బు ఉతుకుతా ఉంటది. ఉతుకు 501 అనగా అని సౌండ్ అవుతుంది, ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అలాంటిది నిన్ను ఉతుకుతా ఉంటది.
నిన్ను ఉతుకుతుంది అని అంటే నిన్ను సరి చేస్తుంది, దేవుడికి దగ్గర చేస్తుంది అని అర్థం. ఆమేన్. వాత వేయబడిన మనస్తత్వం ఉండి నీకు ఏది అంటట్లేదు అనుకో, దాన్ని ఏమంటారు మీరే నిర్ణయించుకోండి. దేవుణ్ణి వెతుకు వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు. రెండవ క్యారెక్టర్ ఏంటి? నీ రక్షణను ప్రేమించు వారందరూ అంటారు. మనం అంటున్నామా లేదా అది మీకే తెలియదు. ఆయన రక్షణ వెతుకు వారందరూ, ఏ చిన్నది జరిగినా దేవుని నామానికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే తండ్రి 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 తండ్రి. ఆఖరికి ప్రార్థన శిష్యులకు ప్రసంగాలు నేర్పలేదు కానీ ఏమి నేర్పారు యేసుక్రీస్తు ప్రభు? ప్రార్థన నేర్పింది. ప్రార్థనలో మొదటి మాట ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. నా తండ్రి అనలేదు, మా తండ్రి. ఎక్కడికి వెళ్ళినా తండ్రి గురించే. తండ్రిని ఎగ్జాల్ట్ చేయడమే, తండ్రిని పొగడమే, తండ్రిని మహిమ పరచడమే. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా యేసయ్యను, తండ్రిని, పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆఖరిగా 7 సంవత్సరాల శ్రమలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అక్కడున్న యూదులను అందరినీ రక్షించేసేవాడు. ఆమేన్. 1,44,000 మంది రక్షించబడ్డారు. దాంట్లో దాను గోత్రము లేదు. ఏమండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎప్పటికప్పుడు నేను పాపం నుంచి లాగుతానే ఉంటాడు, తప్పించుకోవడానికి సామర్థ్యం ఇస్తానే ఉంటాడు. ఏమండి? వృద్ధి కలుగు చేస్తాడు. ఆయన వెతికితే ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, తన దయ ఆయుష్కాలం అంతా ఉండును. సాయంత్రం ఏడుపు వచ్చేసి రాత్రి ఉన్నా గాని ఏంటంట? ఉదయం అండి సంతోషం. అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఎవరైతే ఆయన వెతుకుతారో, ఆయన రక్షణను ప్రేమిస్తారో, రాత్రి ఏడుస్తూ ఉంటాం. గడిచిన వారం వరకు మస్తర్ బీచ్ వెళ్ళం ఇలా లేదు. ఇప్పుడు పొగటర్ గాడు అంతా రాసుకొచ్చింది కానీ పాట కూడా ఎలా పాడిందో చూసారా? ఏం పాట మరి నువ్వు పాడిన పాట? లాస్ట్ లో అని వచ్చింది కదా, ఒకసారి తలపైకి ఇచ్చేసాను. బాబు ఎంత మార్పు! హల్లెలూయా. రాత్రి అంతా ఏడుపు, పొద్దున్న అయ్యేసరికి సంతోషం. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఆలాపించడం? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 46వ కీర్తన ఒకటి వచ్చింది. పృథ్వీగా చెప్పాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన. ఇక్కడ కీర్తనే ఉన్నారు. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన. నువ్వు ఏ ఆపదలో ఉన్నా గాని ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. భూమి మార్పు నొందినా గాని, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినా గాని మనం దేనికి భయపడక్కర్లేదు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశ అనబడే ఉష ఎవరండి? ఆవిడ చూస్తుంది ఇలా. గీత అనే ఉష. మరి మీరెలా? వచ్చింది కాబట్టి కనెక్ట్ అయిపోయారు అంతే. దేవుని స్తోత్రం. చాలా భయపడింది కానీ శుక్రవారం ఏం సాక్ష్యం చెప్పింది? చెల్లం వచ్చి అంతే ఒక్క ఆర్టీసీ బస్సులో పంపించిన పాపానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇక ఆడవాళ్ళు మొదలు పెట్టారు అని అంటే సూర్యుడి నుంచి కారుతున్నా చెప్పాలి. ఆడవాళ్ళందరూ చెప్పండి. అది ఇక మొదలెట్టారు అని అంటే అది రికార్డే తిరుగుతా ఉంటుంది. ఆయన భరించలేక ముందే చెప్పేశాడు, ఏమని అమ్మ తల్లి నీకు వందనాలు. ప్రేమిద్దాం, దేవుణ్ణి ప్రేమిద్దాం. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులను నమ్ముకొనుట కంటే, ఆశ్రయించుట కంటే
ఆ, మేలు కదా. దేవుడిని ఆశ్రయిద్దాం. ముందు దేవుడు చెప్పేశాడు, కీ ఇచ్చేసాడు కదా మనకి. ఇచ్చిన తర్వాత కూడా మనం మనుషులు ఆశ్రయించామనుకోండి, తప్పెవరిది? మందే. కాబట్టి ఈ 4వ వచనం మాత్రం మన జీవితంలో నెరవేరినట్లుగా మనం నేర్చుకుందాం. ఏంటది? నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషిస్తారు. ఆఖరి వచనం, నేను శ్రమల పాలై దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. నీ యొక్క విన్నపాన్ని నువ్వు చెప్పాల్సింది డైరెక్ట్ గా నువ్వు చెప్పగలిగితే. అయ్యగారు వందనాలు, జానీ గారు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరేంద్ర మోడీ చెల్లెలి గారికి ఫోన్ వచ్చినట్టు. ఎవరికి? అదే చెల్లెమ్మకి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము, నా రక్షణకర్త కూడా నీవే. మనకు సహాయం చేసేవాడు ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే, మన ఆశ్రయము, మన దుర్గము ఆయనే, మన సమస్తము ఆయనే, మన సంతోషము ఆయనే. అన్నిటిని మించి మన తండ్రి కూడా ఆయనే. మనల్ని ఆదుకుంటాడు ఆయన. మిగతా వాళ్ళందరూ మనల్ని ఆడుకుంటారు. ఆదుకునే దేవుని దగ్గరికి వెళ్దామా, ఆడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్దామా? 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ఈ క్షణం వరకు ఎందరినో నమ్ముకుని భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మాత్రం మనల్ని సజీవ లెక్కలో లెక్కించారు. మనం కూడా శ్రమల పాలై దీనుల్ని అయిపోయాం. మనకు సహాయం చేసింది ఆ దేవుడే, మనకు రక్షణకర్త అయినది ఆ దేవుడే. త్వరపడి వచ్చి మహాజలరాశుల్లో నుంచి మనల్ని పైకి లేవనెత్తిన వాడు కూడా ఆయనే. మన స్వశక్తి అయితే మనం ఎప్పుడో యేసు రక్తం చేయం, ప్రభువునందరూ నిద్రించేద్దాం. కేవలం ఆయన కృప, ఆయన కృప. ఇంకా భూమి మీద మనం ఏదో చెయ్యాల్సి ఉంది. ఇంకా భూమి మీద మనం ఇంకా పరిశుద్ధతను సంతరించుకోవాల్సి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆ పరిశుద్ధత రాకుండా నువ్వు అపరిశుద్ధత వైపు పరిగెడుతున్నావు అని అంటే తండ్రి కూడా బాధపడతాడు. అరే, అనవసరంగా గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాను, అనవసరంగా వీళ్ళకి క్షమిస్తున్నాను, అనవసరంగా భూమి మీద టైం ఇస్తున్నాను, అయినా కానీ వీళ్ళు ఇంకా అట్టే వెళ్తున్నారని దినమెల్లా ఆయన చేతులు చాపుంచాడట. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. మనం లోపడం కదా. ఎంత సమయం ఇస్తున్నా గాని మనం లోపడట్లేదు. ఒకవేళ ఇదే అవకాశం ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు పరిశుద్ధతలో పెరిగిపోయేవారేమో. 11 నెలలు గడిచిపోయాయి. సంవత్సరానికి 352 రోజులు అయితే, ఏమండి, 360 అయితే పోని. ఇంకో 2 కలుపుకోండి. ఈ మధ్య 2 పెరిగినాయి అంటే ఇశ్రాయేలీలకు పెరిగినట్టు ఇంకో 2 కలుపుకోండి, ఇబ్బంది లేదు. అయితే 11 నెలలు పోయినాయి. ఇంకా 30 రోజులు, 30 రోజులే మిగిలినాయి. ఇవాళ కూడా తీసేస్తే ఎన్ని వెళ్ళిపోయినాయి? 300. ఎక్కడ మేస్తారు చెప్పండి. ఏమండి, 30 రోజులు వెళ్ళిపోయింది. ఈ 30 రోజుల్లోనైనా మనం చేయవలసింది మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. అమ్మా, పండగలు వస్తాయి, క్రిస్మస్ రోజులు వస్తాయి. ఇంకా యేసు పుట్టాడు దగ్గర ఉండొద్దు. ఆయన పుట్టాడు, పెరిగాడు, చేయాల్సింది చేశాడు, వెళ్ళాడు, రావడానికి సిద్ధమైపోతాడు మళ్ళీ. మనం మాత్రం ఇంకా పుట్టాడు వద్దు. కాకపోతే కొంతమందికి దేవుని యొక్క నామస్మరణ తెలియాలి కాబట్టి, మహిమ పడాలి కాబట్టి ఓకే, దాన్ని మాత్రం సీరియస్ గా తీసేసుకుని పట్టు వస్త్రాలు గట్రా అవన్నీ కలిసేసుకుని రకరకాలుగా చేయొద్దు. ఈ సంవత్సరం ప్రామిస్ చేసుకున్నాం మనం. ఏంటది? మనం కొన్ని మానుకుని కొంతమందికి అన్నం పెడదాం. ఆమేన్ అంటలేదు మీరు? ఇక్కడికి అనవసరంగా వచ్చాను రా, క్రిస్మస్ పండుగ లేదంటాడేంటి? లేదు, అది నీ ఒంటికి పండగ, మన ఆత్మకు పండగ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కొత్త బట్టలు వేసేసుకుంటామండి, రగరాట్లేదా? ఈ పొట్టలో ఎన్ని, జానీ గారు, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని లోళ్ళు గుడ్లు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, అమ్మా అలాంటివి ఉన్నాయి దీంట్లో.
ఇంకా ఎన్ని తినేస్తామండి ఏసు రక్తం జీవం షుగర్లు బీపీలు వచ్చేస్తుంటే ఈసారి వాళ్ళకి పెడదాం. దేవునికి మహిమ కలుగుతుంది. మా యేసు గొప్పోడు అని చెప్దాం వాళ్ళకి, మా యేసు ప్రేమిస్తున్నాడు అని చెప్దాం వాళ్ళకి. ఆమేన్. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, చప్పట్లు కొడతాం. ప్రేమిద్దామండి. యేసయ్య వాళ్ళ కూడా ప్రేమిస్తున్నాడు. ఆమె ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాడు. మనకు కూడా ప్రేమిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరం నిలబడదాం, అందరూ నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం, స్తోత్రం.